వనపర్తిపుర ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేస్తుంది. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి రోజు ఉదయం 22వ వార్డులో మార్నింగ్ వాక్ చేస్తూ ఇంటింట ప్రచారం నిర్వహించారు. వార్డు కౌన్సిలర్ అభ్యర్థి చీర్ల సత్యంను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో వనపర్తి అభివృద్ధి కుంటుపడిందని, ప్రస్తుతం కాంగ్రెస్ హయాంలో 100 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం వంటి పథకాలను ప్రజలకు వివరిస్తూ హస్తం గుర్తుకు ఓటు వేయాలని కోరారు. 40 ఏళ్ల సమస్య, 20 ఏళ్ల సమస్య, 30 ఏళ్ల సమస్య, కరెంటు పోల్ షిఫ్టింగ్ ఉండే అది జరిగినాయి. సీసీ రోడ్లు కావాల్సి ఉండే అవి జరిగినాయి. డ్రైన్లు కావాల్సి ఉండే అవి జరిగినాయి. సో రేషన్ కార్డు లేకుండే రేషన్ కార్డులు వచ్చినాయి. సన్న బియ్యం వచ్చినాయి. వనపర్తిలో అభివృద్ధి అంటే ఇక్కడ గల్లీ నుంచి స్టార్ట్ కావాలని మనం ప్లాన్ చేసిన దానికి ప్రజల స్పందన చాలా బాగుంది. అంతకు ముందున్న ప్రభుత్వం ఆడ కలెక్టరేట్ ఒక బిల్డింగ్ కట్టి, ఎస్పీ బిల్డింగ్ కట్టి, ఒక డివైడర్ పెట్టి 4 లైట్లు వేసి 3 చెరువులకు మినీ ట్యాంక్ బండ్ల పేరు మీద వెనక ముందు రివిట్మెంట్ కట్టి అది డెవలప్మెంట్ అనుకున్నారు. డెవలప్మెంట్ అంటే కాంగ్రెస్ పార్టీ, ఇందిరమ్మ రాజ్యం, ప్రజాప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి సర్కారు. మేము గల్లీల నుంచి స్టార్ట్ చేసి మెయిన్ రోడ్కి వెళ్తున్నాం. దానిలో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. వనపర్తిలో